నమస్తే అందరికీ. బిగ్ బాస్ ప్రోమో నచ్చిన సర్టెన్ ప్రోమో వచ్చేసింది. అయితే ఇది ఇందులో కథ మొత్తం దేని మీద నడిచిందంటే, ఏవైతే పవర్స్ వ్యాడ్ కంట్రీస్ వాళ్ళు వచ్చారు కదా! ఏవైతే పవర్స్ ఇచ్చారో వాళ్ళ పవర్స్ మీదనే మొత్తం కథ మొత్తం నడిచింది. అయితే ఏంటంటే, ఈ పవర్స్ వాళ్ళకి డిజర్వా కాదా అని చెప్పేసి ఆడియన్స్‌ని అడిగిండు నాగార్జున గారు. అండ్ అక్కడున్న హౌస్‌మేట్స్‌ని కూడా అడిగిండు. అయితే ఏమైందంటే, ఫస్ట్ మాధురిగాని లేపారు. లేపి కిరీటం పెట్టిపించుకుంటూ ఒక్కొక్కరికి కిరీటం పెట్టిపించుకుంటూ అడిగిండు. మళ్ళీ అట్టికి కాదు, కిరీటం పెట్టిపించుకుంటూ అడిగిండు. ఎవరిని ఫస్ట్ మాధురిగాని లేపిండు. లేపి తర్వాత మళ్ళీ సుమనని లేపిండు. లేపి ఏం చేసిండు, వాళ్ళిద్దరికి లొల్లైంది కదా, ఆ ఇద్దరికి లొల్లి అయిన దాంట్లో ఎవరిది తప్పు అని అడిగిండు నాగార్జున గారు సుమనని అని. సుమనని ఏం చెప్పిండు సాక్షిగా, మాధురి గారిదే తప్పు అని చెప్పిండు. చెప్పి తర్వాత నాగార్జున గారిని అడిగిండు. అడిగితే ఏం చెప్పింది, ఆయన ఏమన్నాడంటే అంటే అంటే నేను వేరేలాగా మాట్లాడాల్సి వస్తుంది అన్న తర్వాత నేను రియాక్ట్ అయినా, అప్పటిదాకా నేను రియాక్ట్ కాలే అని చెప్తుంది. అయితే నాగార్జున సార్ ఏం చేసిండు, సరే మంచిదా వీడియో ఎత్త పట్టు నీకు అని చెప్పేసి వీడియో వేసిండు. వీడియో వేసినాక ఏమైంది, నా మాట తీరే ఎట్లా అని మళ్ళీ మాట చేంజ్ చేసింది. చేంజ్ చేసినాక ఏమన్నాడు, మాట్లాడే విధానం ఒకటి ఉంటుందని చెప్పేసి నాగార్జున గారు మంచిగానే చెప్పిండు. చెప్పినాక ఏం చేసింది, ఏమైందంటే ఆమె దగ్గర ఉన్న పవర్ స్టోన్ తీసి పడేసారు. అయిపోయాయి. తర్వాత మళ్ళీ ఆయుషని లేపారు. లేపిన తర్వాత ఆమెకున్నది ఏంటి, పవర్ ఆఫ్ నామినేషన్లో ఏమైంది, తనుజని లేపారు. అసలే తనుజకి ఈమెకు అసలు పడనే పడదు. ఎందుకంటే అసలుతోనే నువ్వు బాగా వీకు, నువ్వు బాగా ఏడుస్తావు, అదొకటి ఇదొకటి అని అన్నారు. అన్నకి ఏమైంది, అసలైతే తనుజ ఆమెకి సపోర్ట్ చేయొద్దు, కానీ ఏం చేసింది, మరి సపోర్ట్ చేసిందా లేకపోతే స్ట్రాటజీ మనకు తెలియదు. కానీ తనుజ ఏమన్నదంటే ఓకే డిజర్వ్ అని చెప్పింది. తర్వాత రీతుని లేపిండు నాగార్జున సార్. లేపి ఏమన్నాడు, ఆమెకు అది డిజర్వా కాదా అని చెప్పేసి, ఆ పవర్ ఆమెకి డిజర్వా కాదని అడుగు. అయితే అప్పుడు రీతు ఏమంటుంది, డిజర్వే సార్ అని చెప్తుంది. రీతు ఏం చెప్తుంది, డిజర్వే సార్ అని చెప్తుంది. తర్వాత అది క్వశ్చన్లు వేసినాక నాగార్జున సార్ క్వశ్చన్లు వేసినాక ఏమంటుంది, కాదు అని మళ్ళీ అంటుంది. ఫస్ట్ ఒకటి మాట్లాడితే తర్వాత ఒకటి మాట్లాడుతున్నావు అని కూడా నాగార్జున సార్ అన్నాడు. అన్నకి ఏమంటుంది, తర్వాత మళ్ళీ ఎవరిని లేపుతారంటే మళ్ళీ నిఖిల్ని లేపుతారు. నిఖిల్ని లేపి ఏమంటారు, ఆయనకు క్రౌన్ పెట్టేసి, ఆయనకున్నది ఏంటి కెప్టెన్ రీప్లేస్, ఆయనకున్న పవర్ ఏంటి కెప్టెన్ రీప్లేస్. కానీ అది ఆయనకు ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు నెగిటివ్ అబ్బా ఎట్లయినా ఇదంతే నాకు తెలిసి అని. అయితే ఇమాన్యుల్ని లేపి, మరి అక్కడ ఇమాన్యుల్ లేపిండు కానీ ఆయనకు మాట్లాడేది ఎడిటింగ్లో మరి అది ఆయన చెప్పిన ఆన్సర్లు మరి సాయి శ్రీనివాస్ గారికా లేకపోతే ఈ నిఖిల్ కదా అని తెలియదు. కానీ మనకి ఇచ్చిన ప్రోమోలో అయితే ఏముంది, ఆయన ఏం ఆడలేదు కదా, ఏం ఆడనప్పుడు ఆయనకు డిజర్వ్ కాదేమో అని అంటున్నారు. అంటే బిగ్ బాసే కదా ఇచ్చింది పవర్ అని చెప్పేసి నాగార్జున అన్నాడు. మళ్ళీ ఏంటంటే ఒకటి, ఆయన మొత్తం వీక్ ఆడిండు కదా అని చెప్పేసి కూడా ఒకటి అన్నాడు. ఓకే, తర్వాత మళ్ళీ సాయి శ్రీనివాస్ గారిని లేపి ఆయనకు ఒక రౌండ్ పెట్టి మళ్ళీ భరణి గారిని లేపి ఆయనకున్నది ఏంటి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఆ పవర్ ఆఫ్ ఇమ్యూనిటీలో భరణి గారిని ఏమడుగుతారు, ఆయనకు డిజర్వ్ కాదని చెప్పేసి అడుగుతారు. అయితే ఆయన ఏమంటాడు, ఆయన అసలు నాన్న కదా, మళ్ళీ నాన్న ఇట్లా చెప్పాలి మంచిగా చెప్పాలి కదా, అంటే ఈ పవరు వీక్ పీపుల్కి అవసరం కానీ ఈయనకు అవసరం లేదు అని నేను అనుకుంటున్నా అని అంటాడు. అన్నకేముంది అంటే బిగ్ బాస్ అయితే వీక్ పీపుల్కి ఇయ్యరు కదా, అంటే అది స్ట్రాంగ్ పీపుల్ కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నాగార్జున అంటాడు. వీరికి ఎండ్ అవుతుంది. ఇక మొత్తం ఏం జరుగుతుందా ఏంది ఏం కథ అన్నది మొత్తం ఫుల్ ఎపిసోడ్లో చూద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. బాయ్.